ఫాదర్ సపోర్ట్ ఎట్లా అంటే డెఫినెట్లీ బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మదర్ ఒక వర్కింగ్ ఉమెన్ ఉన్నా కూడా చైల్డ్ కోసం షీ విల్ హ్యావ్ టు గివ్ అప్ ఆన్ హర్ కెరియర్, బట్ ఫైనాన్షియల్గా ప్రొవైడ్ చేయాల్సింది ఫాదరే కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ టు టేక్ కేర్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ ద మదర్కి ఒక సపోర్ట్ లాగా ఉండి ఒక భరోసా ఇచ్చి డోంట్ వరీ వీ బోత్ ఆర్ ఇన్ దిస్ టుగెదర్ అని యాక్సెప్ట్ చేసుకొని ఎక్కడెక్కడ వెళ్ళి నెట్వర్క్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఇంకొకటి లాస్ట్ థింగ్ చెప్తా నేను, దెర్ ఆర్ సోషల్ హెల్ప్ గ్రూప్స్, అంటే ఆటిజం గ్రూప్స్ ఉన్నాయి, ADHD గ్రూప్స్ ఉన్నాయి. అలాంటి గ్రూప్స్లో ఎన్రోల్ అవుతే పేరెంట్స్కి చాలా ఈజీ అవుతుంది. వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు డిఫరెంట్గా, లెట్ మీ ట్రై దట్, ఇట్ మైట్ హెల్ప్ మై చైల్డ్ ఆల్సో, నా చైల్డ్కి కూడా ఇది హెల్ప్ అవ్వచ్చు. ఏదైనా వాళ్ళు చేసిన యాక్టివిటీ నేను యూజువల్గా కూడా ఎక్స్ప్రెస్ చేపిస్తూ ఉంటాను పేరెంట్స్తో. మంత్లీ మీటింగ్స్ ఉన్నప్పుడు మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది అన్నది చెప్తూ ఉంటాను. సో దాని నుంచి వీళ్ళు నేర్చుకుంటారు, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కొంతమంది డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ థెరపీలో ఉంటారు కదా, సో 6 months అయిపోయిన వాళ్ళు వాళ్ళ చైల్డ్ చాలా నేర్చుకుని ఉండొచ్చు, 2 months అయిన వాళ్ళ చైల్డ్కి అంత ఉండదు. కాకపోతే వాళ్ళని చూసినప్పుడు కాన్ఫిడెన్స్ ఒకటి వస్తుంది, నా చైల్డ్ కూడా నేర్చుకుంటాడు, నో ప్రాబ్లం. అండ్ ఎవ్రీ చైల్డ్ ఇస్ డిఫరెంట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఎవ్రీ చైల్డ్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ చైల్డ్ ఇస్ యూనిక్. అందరికి ఒక గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది, అది యాక్సెప్ట్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి.